ఇంకా కొంచెం సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్లో నేను అమౌంట్ పెట్టి ఇప్పించానండి. ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట. మీరు దగ్గరుండి ఆ పాప ఏమి ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏదైనా ఉంటే మనం చూద్దాం, మీరు అది మళ్ళీ చూద్దాం. మీరు వర్కౌట్ చేసి ఆ పాపకి ఏమి ప్రాబ్లం లేకుండా చేసి ఇవ్వండి. ఇవాళ అమ్మా నువ్వు వెళ్ళమ్మా, డాక్టర్ గారు హాస్పిటల్ ఉంది, డాక్టర్ గారికి మీరు వెళ్ళండి అమ్మా. వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది అండి. ఎట్టి పరిస్థితిలో ఆ పాప ఇది కాకూడదు. చేపిస్తామ్మా, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏది ఉన్నా నేను చేపిస్తాను, నువ్వు డోంట్ వరీ అమ్మా. ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. నా పేరు వినిత అండి, గొడ్ల, మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము, మేము వాసుదేవ్ గారు చెప్పారండి. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరం కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సిఎంఆర్ఎఫ్ కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్కి వెంటనే